జగనన్న అమ్మఒడి కార్యక్రమం రెండో విడత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు 11 గంటలకు మరి ఇదే ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా కంప్యూటర్ మీటా నొక్కి ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని ఆ తల్లుల అకౌంట్లోకి నేరుగా బదిలీ చేసే కార్యక్రమం యథాతథంగా జరుగుతుందన్న సంగతి కూడా ఇదివరకే చెప్పడం జరిగింది. దీని మీద ఎన్నో అపోహలు మరి ఈరోజు కలిగించాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని, తద్వారా వాళ్ళు మరి ఈరోజు ప్రతిపక్షాల చేతిలో కీలుబొమ్మైనటువంటి నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషన్ ఒక రాక్షసానందం పొందాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే మాత్రం దీని ద్వారా ఇది ఒక దివాలాకోరు రాజకీయం, ఒక దిగజారుడు రాజకీయం అని మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ మరి చీకొడుతున్న పరిస్థితి. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు ఈ ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంటే మేము రాజకీయ నాయకులను పక్కన పెడతాం. ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ సింగల్ గారు కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ ద్వేది గారు కానివ్వండి, సాక్షాత్ చీఫ్ సెక్రటరీ గారు ఆదిత్యనాథ్ దాస్ గారు ఇంతమంది వెళ్ళి చెప్పి ఈ విధంగా ఈ వ్యాక్సినేషన్ వస్తున్న తరుణంలో డ్రై రన్ జరుగుతున్న పరిస్థితుల్లో ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పినా కూడా ఏకపక్షంగా మండి వైఖరితోటి ముందుకు పోవడం ఎంతవరకు సమంజసం? సరే, మేమందరం వీళ్ళని కూడా పక్కన పెడతాం. ఈరోజు ఉద్యోగ సంఘాలు, రెవెన్యూ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగస్తుల సంఘాలు అందరూ మమ్మల్ని దయచేసి లాగద్దండి, మేము ప్రాణాలను పణంగా పెట్టి ఈ కార్యక్రమం చేయలేం, మేము ఈ ఎలక్షన్ విధులకు హాజరు కామని చెప్పి వారు ఈరోజు చెప్తున్న మరి తరుణంలో దీనికి మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను తెలియజేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కార్యక్రమం రేపు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు, దానికి మోడల్ కూడా కండక్ట్ ఒకటి వర్తింపజేయడం మరి జరిగింది. కాబట్టి దానికి లోబడే ఆ యొక్క మోడల్ కూడా కండక్ట్కు లోబడే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి కూడా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారమే మరి క్షేత్రస్థాయిలో అంటే జిల్లా స్థాయిలో మరి అట్లాగే నియోజకవర్గ స్థాయిలో ప్రతి స్కూల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహించుకునే విధంగా ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు మరి విద్యాశాఖ అధికారులకు అంటే ఆర్జేడీల దగ్గర నుంచి డిఈఓలకు, డిప్యూటీ డిఈఓలకు, ఎంఈఓలకు, హెడ్ మాస్టర్ వరకు కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరి ఆయన అజెండా ఏందో మాకు అర్థం కావట్లేదు. ఆయన ఈరోజు ఎలక్షన్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ ఆపేసాం అక్కడి నుంచి మొదలు పెట్టాలి కదా. మనం ఎక్కడ ఆపేసాం, ఆయన ఎక్కడ మొదలు పెడుతున్నాడు? పంచాయతీ ఎలక్షన్లు సడన్గా ఎందుకు వచ్చినాయి? మనం ఎక్కడ ఆపాం? ఎంపీడీసీలు జడ్పీడీల దగ్గర నుంచి అక్కడ ఆపాం. మరి అవి ఏమైనా అవన్నీ కాలమే సమాధానం చెప్తుంది. ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద పరిపూర్ణంగా నమ్మకం ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రజల్ని నమ్ముతారు, మేము కూడా అదే నమ్ముతున్నాం. ప్రజలు తీర్పిస్తారు.